నమస్తే. ఈరోజు నేను మీతో ఒక చాలా సాధారణ కానీ ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీకు జ్వరం, తలనొప్పి లేదా జుట్టు కోల్పోవడం వంటి సమస్య ఉంటే మీరు ఈ వీడియోను చూడాలి. కాబట్టి మేము రక్త లోపం గురించి మాట్లాడుతున్నాము, అంటే అనీమియా. అనీమియాలో ఎరుపు రక్త కణాలు మన రక్తంలో తగ్గుతాయి. మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా అనీమియా లేని వారు ఎక్కువ ఎరుపు రక్త కణాలను కలిగి ఉంటారు. మరియు రక్త లోపం ఉన్నవారు, అంటే అనీమియా ఉన్నవారు, తక్కువగా ఉంటారు. అనీమియా అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు ఐరన్ లోపం అనీమియా, విటమిన్ బి12 లోపం అనీమియా, పెర్నిషియస్ అనీమియా మొదలైనవి. కాని ఈరోజు మేము ఐరన్ లోపం అనీమియాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. తక్కువ రక్తపోటు కారణంగా అనీమియాను ఐరన్ లోపం అనీమియా అంటారు. ఇది మహిళల్లో అత్యంత సాధారణం. దాని లక్షణాలు ఇలా ఉంటాయి: తలనొప్పి, తల తిరగడం, త్వరగా పగిలే నాజుకైన నఖాలు, జుట్టు కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో కష్టాలు మరియు అలసట. ఇప్పుడు శరీరంలో రక్తం ఎందుకు కొరత ఉందో తెలుసుకుందాం. రక్తం కోల్పోవడం. సాధారణంగా పీరియడ్స్లో రక్తం కోల్పోతారు, ప్రమాదాల వల్ల రక్తం కోల్పోతారు, మరియు ప్రసవ సమయంలో కూడా రక్తం కోల్పోతారు. రెండవది, మీ ఆహారంలో ఐరన్ తీసుకోవడం తక్కువగా ఉంటే. మూడవది, మీకు ఏదైనా వ్యాధి ఉంటే. మరియు నాలుగవది, మీకు అవసరమైనప్పుడు ఐరన్ అందుబాటులో లేకపోతే. గర్భధారణలో శరీరంలో ఐరన్ కోసం ఎక్కువ డిమాండ్ ఉంటుంది. తల్లి పాలు వదిలిన ఈ వయస్సు పిల్లలు. వారు ఆహారంలో అవసరమైనంత రక్తం పొందకపోతే. మన రక్తం ద్వారా ఆహారంలో మనకు కావలసినంత పొందడం చాలా ముఖ్యం. అనీమియాను మందులు మరియు పోషక ఆహారంతో చికిత్స చేయవచ్చు. అనీమియాను కేవలం మందులతో లేదా కేవలం పోషక ఆహారంతో చికిత్స చేయలేరు. మీ ఆహారంలో ఈ విషయాలను చేర్చవచ్చు. పండ్లలో ఆపిల్స్, అరటిపండ్లు మరియు బంగాళాదుంపలు ఉన్నాయి. కూరగాయలు బ్రోకోలీ, ఆకుకూరలు, దోసకాయ, చెరకు మరియు ధాన్యాలను కలిగి ఉంటాయి. ద్రాక్ష ధాన్యాలను కూడా చేర్చండి. మీ ఆహారంలో విటమిన్ బి12 మరియు ఫోలిక్ ఆమ్లాన్ని చేర్చండి. విటమిన్ బి12 కోసం గుడ్లు, పాలు, పన్నీరు, కోడి మాంసం, మటన్, చేపలు, సోయా బీన్స్ మరియు బియ్యం తినండి. ఫోలిక్ ఆమ్లం కోసం మినుములు, బఠానీలు, పండ్లు మరియు పాలకూర తినండి. మీ ఆహారంలో కిస్మిస్ మరియు ఎండిన బంగాళాదుంపలను చేర్చండి. వేరుశనగలు మరియు నల్ల బెల్లంతో తినడం కూడా శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఇది ఇనుము లోపం. విటమిన్ సి శరీరంలో ఐరన్ను తగ్గించదు. దానికి సమానంగా ఆమ్ల, నారింజలు, కాలానుగుణమైన కూరగాయలు చేర్చండి. ఐరన్ పాత్రలో ఆహారం వండండి. సబ్బుతో మీ చేతులను కడగడం చాలా ముఖ్యం. కాబట్టి వండడం మరియు తినడం ముందు మీ చేతులను సబ్బుతో కడగండి. టాయిలెట్కు వెళ్లిన తర్వాత మీ చేతులను సబ్బుతో కడగండి. మరియు పిల్లల పాటి శుభ్రం చేసిన తర్వాత కూడా సబ్బుతో చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. మనం సబ్బుతో చేతులు కడగకపోతే కడుపులో పురుగులు ఉండవచ్చు, ఇది ఇనుము లోపాన్ని తగ్గిస్తుంది. అనీమియా వ్యాధిలో అలాంటి ఆహారం తినడం నివారించాలి. ఇది శరీరంలో ఇనుము మరియు ఇతర పోషకాలు తగ్గిపోకుండా అనుమతించదు. అదనంగా పోషకాలు లేని ఆహారాన్ని కూడా నివారించాలి. తక్కువగా టీ మరియు కాఫీ తాగండి. తక్కువ శక్తి ఉన్న ఆహారం తీసుకోకండి. కొవ్వు మరియు మసాలా ఆహారాలు తినకండి. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ను నివారించండి. మద్యం మరియు పొగాకు వంటి మద్యం పదార్థాలను తినకండి. నేను వెళ్లే ముందు మీకు ఈ విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. శాకాహార ఆహారం 3 నుండి 5% ఐరన్ను ఇస్తుంది. మరోవైపు మాంసాహార ఆహారం మనకు 15 నుండి 20% ఇనుము ఇస్తుంది. ఆహారంతో చాయ్ లేదా కాఫీ తాగడం ఐరన్ను 50% తగ్గిస్తుంది. విటమిన్ సి ఆహారం 200 నుండి 300% ఐరన్ను ఇస్తుంది. దానికి మీరు ఆమ్ల, జామ, నిమ్మ, టమాటా మరియు కాబేజీ తినవచ్చు. మీకు ఈ సమాచారం నచ్చిందని ఆశిస్తున్నాను. మరియు మీరు దీన్ని మీ ఆరోగ్యానికి ఉత్తమంగా ఉపయోగించుకుంటారు. ఆరోగ్యంపై మరింత సమాచారం పొందడానికి తదుపరి వీడియోలో కలుద్దాం.